ప్రసాద్ గారి సత్కార కార్యక్రమం కాబట్టి ముఖ్యంగా ఆయన మొన్న ఎమ్మెల్యేగా గెలవడం మనందరికీ కూడా ఆనందదాయకం. ఓకే, చేశారా మేమే లేదేమో ప్రోగ్రామ్ ఏం చేస్తున్నాం సంజయ్ కృష్ణ కార్యక్రమం చేస్తుంటే అది కాదు ఈ ఆఫీస్లో చేయడం అంటే అది కేవలం తెలుగు భాష సంస్కృతిలో మాత్రమే. ఈ శాసనసభ్యత్వాలు ఈ పదవులకి శాస్త్రాన్ని కాదు, కానీ ఏదైనా నాకు కొద్దిగా గుర్తింపు వచ్చిందంటే భాషా సేవకుడిగానే గుర్తింపు వచ్చిందని చెప్పి నేను భావిస్తాను. ఈ రోజున ఇంతమంది మహనీయులు రావచ్చని అయితే భావిస్తాను. వేదిక మీద ఉన్న పెద్దల కంటే కూడా వేదిక మీద ఎంతోమంది పెద్దలు ఉన్నారు ఆయా రంగాల్లో. ఎందుకంటే సహజంగా సమానాంతర సమస్య రీత్యా సమాధానం చెప్పాలంటే మామూలుగా అయితే అవకాశం చెప్పవచ్చు. అయితే ఈ వేదిక మీద ఉన్న వారందరూ కూడా నా జీవితంలో మా నాన్నగారితోనూ నాతోనూ సంగీతంగా ఉన్నవారు, కార్యక్రమాల్లో సహకారం ఇచ్చారు. మురళీమోహన్ గారు చాలా గొప్పవారు, గొప్ప సీనియర్లే కాదు. నేను దాదాపు 24 సంవత్సరాల వయసులో అంత ఆరోగ్యంగా ఉన్నారంటే ఆరోగ్య రహస్యం ఏంటంటే మంచి మనసు ఉండటం అని చెప్పి నేను భావిస్తాను. ఆల్మోస్ట్ నేను వ్యక్తిత్వం మురళీమోహన్ గారి 1975లో ప్రపంచ మహోత్సవం జరిగినప్పుడు, 1977లో దేశం వచ్చినప్పుడు తెలుగు సినీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మా నాన్నగారికి అందించిన సహకారం అంతా ఇంత కాదు. ప్రభుత్వం తెలుగు మహోత్సవం నిర్వహించిందని చెప్పి అనుకుంటారని ప్రభుత్వం తరఫున తెలుగు మహోత్సవాలు ఖర్చు పెట్టింది తక్కువ, ఎక్కువ మొత్తంలో రాష్ట్రం అంతా తిరిగి నిధులు వసూలు చేసి ఇచ్చిన మొత్తం తెలుగు సినీ ఆర్టిస్ట్ అసోసియేషన్. 1977 ఉప్పెన్ తుఫాన్లో 10,000 మంది మరణించినప్పుడు వెంటనే సహాయంగా కదిలి వచ్చింది కూడా తెలుగు సినీ ఆర్టిస్ట్ అసోసియేషన్. ఆ రోజున సహాయ సామాగ్రి అంతా తీసుకొని గత 2 బస్సుల్లో కృష్ణ గారు, మురళీమోహన్ గారు, గుమ్మడి గారు, అల్లు రామణి గారు మొత్తం యావత్తు సినీ తారందరూ కూడా తల్లి అవనిగడ్డ వచ్చినప్పుడు వారికి అవనిగడ్డలో నేను స్వాగతం చెప్పి వారితో పాటు ఆ కార్యక్రమంలో ఆ రోజున పాల్పంచబడింది. ఆనాటి నుంచి కూడా మురళీమోహన్ గారి సేవా కార్యక్రమాన్ని చూసినామని అందరూ అవనిగడ్డ నియోజక ప్రజల తరఫున ఆ రోజున మీరు అందించిన సహకారానికి ఈ రోజు నేను 100% తెలియజేసుకున్నాను. తెలుగు భాషా సంస్కృతులకు ఆభరణం లాంటి వారు విధుల శ్రమపరచాలు వారి యొక్క ప్రతిభని దర్శకత్వం ప్రతిభను చాటే సినిమా.
అయితే నాకు వారితో అనుబంధం ఏంటంటే తెలుగు వారు ఎక్కడున్నా కూడా పిలిస్తే వచ్చే ఏకైక సినీ నటుడు తనికల బాణయ్య గారు. ఎందుకంటే ఇతర రాష్ట్రాల్లో తెలుగు వారు ఏదో కార్యక్రమం చేసి మమ్మల్ని కూడా పిలుస్తూ ఉంటారు. ఆ సందర్భంలో ఒకసారి గుజరాత్ రాష్ట్రానికి వెళ్ళాము. అయితే నేను అప్పుడు ఉపసభాపతిగా ఉండటంతో నాకు కొంత పోలీస్ ఎస్కార్ట్ అయి ఉండి బాణయ్య గారు కూడా వచ్చారు. మేము ఇద్దరం కలిసి చాలా ప్రదేశాలకు వెళ్ళాం. గాంధీ గారు సౌరవంత ఆశ్రమం అయింది. ఎక్కడ తిరిగి ఒక చోట మేము హోటల్లో టీ తాగడానికి ఆగినాం. అయితే బిరుబల వాళ్ళు మన భాషలుగా ఆయన చూసి పరిగెత్తుకు వచ్చేసారు. ఎందుకంటే వీరి డబ్బింగ్ సినిమా చూసి గుర్తుపట్టి బాణయ్య గారితో వచ్చి ఫోటో దిగారు. అదే ఆయన వస్తుంది అంటే నేను అనుకున్న మన తెలుగు నటులు ఇవాళ జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు అని చెప్పిన అలాంటి వారు బాణయ్య గారు. ప్రత్యేకించి సిడబ్ల్యూ సంస్థ చాలా గొప్ప సంస్థ. తరఫున అనేక సేవా కార్యక్రమాలు, అనేక ప్రభుత్వ నిర్మాణ కార్యక్రమాలు నిర్వహించిన సంస్థ. మా దగ్గర కూడా రాజశేఖర్ గారు, ఆయన మంచి కళాప్రియుడు. ఈ సంగమం సంస్థకి వెనుదని నిలిచిన వ్యక్తి. అనేక సాంస్కృతిక ఆయన సహకారం అందించి అద్భుతమైన కార్యక్రమం నిర్వర్తించారు. ఆ సందర్భంలో నేను అనేక కార్యక్రమంలో పాల్పంచుకోవటం అప్పుడే నాకు వారితో కూడా పరిచయం కలిగింది. వారు ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయించడం, ప్రధాన పాత్ర నిర్వహించినందుకు వారికి నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. విపతి కృష్ణ అక్క నాకు చూపే అందరికీ అక్క, నాకు కూడా అక్కే. ఆమె డాక్టర్ నీరజ్ సంజీవ్ రెడ్డి గారికి ప్రియపుత్రిక లాంటిది. మా నాన్నగారిని రాజకీయాల్లో ప్రోత్సహించిన వ్యక్తి డాక్టర్ నీరజ్ సంజీవ్ రెడ్డి. ఎందుకంటే ఆయన కృష్ణా జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి ఉన్నప్పుడు ఆయన చూసి పార్లమెంట్కి నిలబెట్టిన వ్యక్తి డాక్టర్ నీరజ్ సంజీవ్ రెడ్డి గారు. అప్పుడు మా నాన్నగారి పరిస్థితి అంటే ఒక ఉపాధ్యాయుడు కొడుకు, కనీసం పెట్టే ఆర్థిక స్థోమత కూడా లేని పరిస్థితులు. అలాంటి పరిస్థితుల్లో అలాంటి ఒక సామాన్య కార్యకర్తని నిలబెట్టి గెలిపించడం అంటే అది వాళ్ళ యొక్క గొప్ప వ్యక్తిత్వానికి ఒక నిదర్శనం చెప్పి మాత్రం మనం చేస్తాం. ఉన్నాయి మీకు ఖర్చు చూపించుకుంటారు నిలబడాలంటే పార్లమెంట్కి అయితే ఎన్ని కోట్లు, అప్పుడు అసెంబ్లీ కూడా కోట్లు అయిపోయింది. మన నాకే అదే సమస్య ఎదురైంది. రాజకీయాలు ఎంతగా ఇదైపోయినా నేను వేరుగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ రోజుల్లో డబ్బు లేదంటే గొప్ప విషయం. ఇవాళ డబ్బు ఉందంటేనే కానీ ఇవాళ రాజకీయం నడిచే పరిస్థితి ముందు వచ్చాయి. ఇలాంటి పరిస్థితుల్లో సంజయ్ రెడ్డి గారిని సదా గుర్తు చేసే కృష్ణ కుమార్ గారు గవర్నర్ జనరల్ గారి దగ్గర వీరి శోభారాజు గారు వీరాస్వామి దగ్గర గవర్నర్ జనరల్, అందులో జగన్నాథని ప్రధానమంత్రి, వాళ్ళంతా సత్కరించి ఎంత ఆనందించారో నా గానానికి పొలపించి. అప్పటి నుంచి నాకు బాగా వారితో అనుబంధం ఉంది. వారు కూడా ఈరోజు వచ్చి ఆశీర్వదించినందుకు వారికి ధన్యవాదాలు. ముక్తేశ్వరరావు గారు, నాకు జీవితంలో అనేక పదవులు చేస్తే కానీ నాకు తృప్తి ఇచ్చిన ఒకే ఒక పదవి అధికార భాషా సమాధ్యక్షుడు పదవి. ఎందుకు తృప్తి ఇచ్చిందో, తృప్తి కలగడానికి కారకుడు ముక్తేశ్వరరావు గారు. తెలుగులో చేసిన చరిత్ర ఒక ముక్తేశ్వరరావు గారు. అది నేను అధికార భాషా సంఘ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు జరగటం అదొక అదృష్టం. ఇద్దరు చేశారు. ఒకటి రాష్ట్ర స్థాయిలో ప్రకృతి వైపరీత్యాల నివారణ శాఖకి డాక్టర్ రాధా గారు అని చెప్పిన తమిళుడు, ఆయన తమిళ భాష మన తెలుగుడు కాదు. ఆయన ఆ శాఖని సెక్రటరీ స్థాయిలో, సచివాలయ స్థాయిలో సంపూర్ణంగా తెలుగుని అమలు చేసిన శాఖ ఒకటి ప్రకృతి వైపరీత్యాల నివారణ. ఎందుకంటే దీనికి తెలుసు, దీంట్లో సంక్లిష్టమైన పదాలు ఉంటాయి. అయినా కూడా ఆయన ఒక తెలుగు పండితుడిని పెట్టుకుని అవన్నీ తెలుగులో చేయించి అద్భుతంగా చేశారు. ఈ రెండు కార్యక్రమాల వల్ల అధికార భాషా సంఘం చరిత్రలో ఉపన్యాసాలు చెప్పడం కాదు, సాధించవచ్చు తెలుగు భాషని అధికార భాషగా అని చెప్పి నిరూపించిన వారిలో ముక్తేశ్వరరావు గారు జాతికి ఆదర్శప్రాయం అని చెప్పి నేను భావిస్తాను. అది నేను అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా జరగటం. ఇంకా ఆశ్చర్యకరం ఏంటంటే ఆ రోజు ఇండియా టుడే వాళ్ళు 10 మంది